హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు మన వీడియోలో పండుగలప్పుడు త్వరగా చేసుకునే ఒక క్విక్ ప్రసాదాన్ని రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేనండి, చక్కెర పొంగలి. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. పక్కా కొలతలతో చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని చూసి ట్రై చేయండి. దానికోసం అర కప్పు వరకు పెసరపప్పును తీసుకోండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఈ పప్పు దినుసుల్ని చక్కగా వేయించుకోండి. ఇది మాడిపోకూడదండి. మాడకుండా చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. తర్వాత ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీని తర్వాత ఈ పప్పులోకి మనం పప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రైస్ని కూడా 1 కప్ వరకు తీసుకుందాము. మనకి పప్పు బియ్యం కూడా 1.5 కప్ వరకు ఉంటుందండి. ఈ కొలతల్లో చేసుకుంటే మంచిగా బాగుంటుందన్నమాట. ఇప్పుడు 2 సార్లు వరకు శుభ్రంగా వాష్ చేసుకోండి. నేను చూపించిన విధంగా చక్కగా ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను చూపించినట్టు ఇలా ఉండాలన్నమాట. పప్పు బియ్యం కడిగిన తర్వాత వాటర్ ఏమి లేకుండా చూసుకోండి. తర్వాత మనకి ఇది కుక్ చేసుకుంటాం కాబట్టి కుక్కర్లో తీసుకుంటున్నాను. కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం తీసుకున్న 1.5 కప్పు బియ్యానికి పప్పుకి 3 కప్పుల వరకు వాటర్ అనేది మనకి పడుతుంది అనమాట. కుక్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. నేను ఎగ్జాక్ట్ కొలతలతో చెప్తున్నాను. అలాగే పావు చెంచా ఉప్పు కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని కుక్కర్ విజిల్ 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ కుక్కర్ని ప్రెజర్ పెట్టుకోవాలన్నమాట. 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెజర్ అంతా పోయేంత వరకు మనం దీన్ని చూసుకొని కుక్కర్ని ఓపెన్ చేసుకొని చూస్తే మనకి రైస్ అనేది ఇలా ఉడికిపోతుందండి. చూస్తున్నారు కదా, నేను చూపించినట్టుగా చక్కగా మెత్తగా మనకి వాటర్ ఏమీ లేకుండా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉడికిందనమాట. ఇప్పుడు ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా వేడి మీదే కొంచెం మెదుపుకోండి. పెద్దగా మెదపనవసరం లేదు. ఆ వేడితోనే మనకి రైస్ అనేది చక్కగా స్మూత్గా రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న క్వాంటిటీకి 1 కప్ వరకు బెల్లాన్ని అయితే తీసుకుందామండి. మనకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. అలాగే ఇందులోకి అరకప్పు వరకు షుగర్ని కూడా తీసుకొని ఈ కొలతలు కరెక్ట్గా మనకి తీసుకున్న రైస్కి పప్పుకి సరిపోతాయి. ఇవి కొంచెం మెల్ట్ అయ్యి కొంచెం దగ్గర పడితే సరిపోతుందండి. మనకి ఇందులో పాకం ఏమీ రావక్కర్లేదు, అలాగని గట్టి పడిపోకర్లేదు. జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుందన్నమాట. ఒకవేళ మీకు బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నట్లయితే వేరే గిన్నెలోకి కరిగించి ఫిల్టర్ చేసుకొని ఇందులోకి పాకాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి పావు చెంచా వరకు యాలకుల పొడి, అలాగే పించ్ ఆఫ్ అనమాట పచ్చకర్పూరాన్ని ప్రసాదంలోకి వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనం చేసే ప్రసాదానికి మరింత రుచి చేరుకుంటుందన్నమాట. ఇప్పుడు ఇలా ఒక 2 మినిట్స్ వరకు మనం కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ కలపనవసరం లేదు, గట్టి పడిపోతుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం అరకప్పు వరకు ఆవు నెయ్యిని తీసుకోండి. ఇలాంటి ప్రసాదాలు ఎప్పుడైనా మీరు చేసుకునేటప్పుడు ఆవు నెయ్యిని ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. గేదె నెయ్యి అయితే వద్దండి. ఇందులోకి కొంచెం కొబ్బరికాయ ముక్కలు అలాగే జీడిపప్పుని వేసి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్న విధంగా ఇలా మాడిపోకుండా వేయించుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుందాం మనం చేసుకున్న పొంగల్లోకి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేసేయడమే. అంతే అండి, చాలా తొందరగా పండుగల పూట అయిపోయే మంచి ప్రసాదం అండి. నాకు తెలిసినంత వరకు ఈజీ అండ్ క్విక్ రెసిపీ అనమాట. ప్రసాదంలో చాలా బాగుంటుంది ఈ చక్కెర పొంగలి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.